వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లిలో పర్యటన కేసులో 113 మందికి విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. గత నెల సత్తెనపల్లిలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు. నిబంధనలకు వ్యతిరేకంగా బల ప్రదర్శన చేసి ప్రజల ఆస్తులను ధ్వంసం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ్ రెడ్డిని ఆదివారం విచారణకు రావాలి అంటూ కూడా నోటీసులు జారీ చేశారు. వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లి పర్యటన కేసులో 113 మందికి విచారణకు రావాలి అంటూ కూడా ఇటు పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. గత నెల సత్తెనపల్లిలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటించిన నేపథ్యంలో నిబంధనలకు వ్యతిరేకంగా బల ప్రదర్శన చేసి ప్రజల ఆస్తులను ధ్వంసం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ్ రెడ్డిని ఆదివారం విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, ఇటు పోలీసులు ఇచ్చిన నోటీసులకి సంబంధించి ఇటు సుధీర్ భార్గవ్ రెడ్డి విచారణకు హాజరయ్యారా? డీటెయిల్స్ ఏంటి? సత్తెనపల్లి పర్యటనకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జరిగినటువంటి పోలీసుల ఆంక్షల ఉల్లంఘనకు సంబంధించినటువంటి అంశంలో 113 మందికి సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆదివారం వాళ్ళందరూ కూడా విచారణకు రావాలనే విధంగా కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రోజు విచారణకి నర్సాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్, ప్రస్తుతం సత్తెనపల్లి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సుధీర్ భార్గవ్ రెడ్డితో పాటు మరికొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కి ఈ రోజు నోటీసులు అందుకొని వాళ్ళంతా కూడా విచారణకు రావడం జరిగింది. ప్రస్తుతం ఆ రోజు పర్మిషన్ తీసుకున్నటువంటి సమయంలో పోలీసులు చెప్పినటువంటి ఆంక్షల ఉల్లంఘనకు ఎందుకు కారణం జరిగింది అనే దానిపైన కూడా వీళ్ళందరినీ కూడా విచారించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు సత్తెనపల్లి టౌన్ లో వందలాది మంది వేలాది మంది కార్యకర్తలను అక్కడ మోహరించే విధంగా ఎవరు ఆ రోజు వాళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేయడం జరిగింది. దాంతో పాటు కార్యకర్తలకు సంబంధించి ఉద్రిక్తత జరగటం పైనటువంటి అంశాలు, ఆ రోజు భద్రతాపరమైనటువంటి అంశాల్లో భాగంగా పోలీసులు ఆంక్షలు విధిస్తే వాటన్నింటినీ ఉల్లంఘించడానికి కారణం ఎవరయ్యారు అనే దానికి సంబంధించి కూడా వీళ్ళ ముగ్గురిని కూడా విచారించేటటువంటి అవకాశాలునే 113 మందిని కూడా పూర్తి స్థాయిలో విచారించే విధంగా కూడా నోటీసులు ఇచ్చామనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ రోజు హాజరు కానటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చి పిలిపిస్తామనే విధంగా కూడా సత్తెనపల్లి పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. ఇటు చూసుకుంటే వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లిలో పర్యటన కేసులో 113 మందికి కూడా విచారణకి రావాలి అంటూ కూడా ఇటు పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఆదివారం కూడా మరికొంతమందికి కూడా విచారణకు రావాలి అంటూ కూడా ఆదేశాలు జారీ